ISR 9 న్యూస్ కి స్వాగతం। ఈ నెల 14వ తారీఖున జరగబోయే ముస్లిం మైనారిటీ నాయకుల ఆత్మీయ సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కన్నా సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజా వేదిక నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 14వ తారీఖున జరగబోయే ముస్లిం మైనారిటీ నాయకులు నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం విజయవంతం చేయాలని ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలపై ముస్లిం మైనారిటీ నాయకులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలపై ధీటుగా సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు। మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మరియు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల పట్టణ మైనార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। 2019లో మీ అందరికీ గుర్తుంటే తెలుగుదేశానికి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అని ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి। చేశాడా లేదా? చేశాడు। ఎన్నికలు అయిపోవడంతోనే మోడీ గారి కాళ్ళ దగ్గర ఉన్నాడు। ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు పెట్టినటువంటి ప్రతి బిల్లులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే మీరు అదేదో పార్టీ అని అనుకుంటున్నారేమో, వైసీపీ పార్టీ ప్రతి బిల్లు కూడా ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ముందుండి నడిపి బిల్లు అప్రూవ్ అవడానికి ప్రధాన పాత్ర వీళ్ళు పోషించారు। అర్థమైంది, నన్ను అడ్డం పెట్టుకుని ఈయన చాలా అరాచకాలు చేస్తూ ఉన్నాడు, సో ఇతను పరిపాలనకి తగడు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే మరి వాళ్ళ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మీరు కూడా పెద్దలు గుర్తు చేయండి శరీష్ గారికి ఈ సమావేశాన్ని సక్సెస్ చేసి వాస్తవాన్ని ప్రజల దృష్టికి తీసుకుని వెళ్దామని సందర్భంగా నేను తెలియజేస్తూ మళ్ళీ నాకు ఇక్కడ ఒక హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది, నేను వెళ్ళొస్తాను। ఈ లోపు పెద్దలందరూ కూడా మరి సమావేశాన్ని నడుపుతారని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను। బీజేపీని పూచిగా చూపించి మిమ్మల్ని మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు। ఆ ఉచ్చులో పడబాకండి, ఎందుకంటే 2019లో తన ఉచ్చులో అందరూ పడ్డారు। పవన్ కళ్యాణ్ పడ్డాడు, చంద్రబాబు నాయుడు గారు పడ్డారు, అందరూ పడ్డారు। ఆ రోజున మోడీ గారు కూడా చెప్పారు, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడిపోయావు, దాని నుంచి బయటకు వస్తే కానీ నీకు వాస్తవాలు తెలియవు అని। అయినా అందరూ వాళ్ళు ఉచ్చులో పడ్డారు। 19 తర్వాత అర్థం చేసుకున్నారు, ఇతన్ని నీచ రాజకీయం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాన్ని అర్థం చేసుకొని ఎవరు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడటానికి సిద్ధంగా లేరు। ఆ ఉచ్చు నుంచి బయటకు వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అందరూ ఒక తాటి మీదకి వచ్చినటువంటి పరిస్థితి। ఇవాళ మైనార్టీస్ని మాత్రం తన ఉచ్చులోకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు చాలా తీవ్రంగా। అందుకని దయచేసి వాస్తవాలు తెలియజేయడం కోసం మనం 14వ తారీఖు మైనార్టీ మీటింగ్ పెట్టుకున్నాం, పెద్దలు కూడా వస్తున్నారు। ఆ రోజున మీకు అన్ని విషయాల్లో ఉన్నటువంటి విషయాలు ఆ రోజున మీకు దృష్టికి తీసుకురావడం జరుగుతుంది। వాస్తవాన్ని మనం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైనటువంటి ఉచ్చులో పడద్దు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరినీ తెలియజేస్తూ 14వ తారీఖు జరిగేటువంటి మైనార్టీ ఆత్మీయ సమావేశానికి అందరూ కూడా సహకరించి ఆ సమావేశాన్ని సక్సెస్ చేయాలని సందర్భంగా కోరుతున్నాను। నేను షరీఫ్ గారిని కూడా అడిగాను రమ్మని, ఆయన అప్పుడు నేను అడిగినప్పుడు